హాయ్ అండి. ఇది మా ఇంట్లో వెజ్ వండుకునే రోజన్నమాట. అయితే పప్పు నేను ఎప్పుడు చేసినా సరే సింగిల్‌గా చేయడానికి నచ్చదనమాట. ప్లెయిన్ పప్పు తినడానికి నచ్చను. అందులో టొమాటో ఏసినా నాకు అంతగా నచ్చదండి. మామూలుగా మనకి దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు, ఆకుకూర పప్పు, తర్వాత మునక్కాడ పప్పు ఇలాంటివి కాంబినేషన్‌లో తినడానికే నచ్చుతాననమాట. అయితే మా మమ్మీ ఏమో కొన్ని రోజుల వరకు రోజు తప్పించి రోజు "నువ్వు బీరకాయ తినాలి లావణ్య" అని చెప్పేసనంటేనేమో ఇంకా బీరకాయ కొనడానికని మార్కెట్‌కి వెళ్తే అర కేజీ రూ. 40 తీసుకున్నారండి. నిజంగా చెప్తున్నాను, నా ప్రాణం విలవిల్లాడిపోయింది తెలుసా! ఆ వచ్చిన వేస్ట్, ఆ తొక్కు ఏదైతే ఉందో దాన్ని కూడా పడేయడం ఇష్టం లేక దాంట్లో కొన్ని పల్లీలు అయితే వేసేసి పచ్చడి అయితే చేస్తానన్నమాట, బీరకాయ తొక్కు పచ్చడి. సో మా మెనూ వచ్చేసి మామిడికాయ పప్పు, బీరకాయ కూర, బీరకాయ తొక్కు పచ్చడి, అప్పడాలు, ఇంకా సింపుల్గా రైస్ అయితే చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి ఒక వారానికి 2-3 సార్లు అయినా ఉప్పు కారం కలుపుకొని తినేస్తుంటాను మామిడికాయలోని. మా తోటలో ఈ సంవత్సరం ఎక్కువగా కాపు అయితే కాయలేదండి. లాస్ట్ ఇయర్ బాగా కాసాయి మా మామిడి తోట కాపు. ఈ సంవత్సరం చాలా తక్కువే. కానీ ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఆవకాయ నా స్టైల్లో ఎలా పెడతాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్.